బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నా పేరు కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి అమ్మగారు. నమస్తే అమ్మా. చెప్పరా. అసలు ఎంత టూ డిఫరెంట్ చూడండి, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ఆస్ట్రాలజర్, సైకాలజిస్ట్, స్పిరిచువల్ ఆస్ట్రో సైకాలజిస్ట్, అడ్వకేట్. నేను ఏం చదువుకున్నా నాకు తెలుసా అమలు? అసలు మీ పిహెచ్డి పక్కన ఎన్ని కామాలు పెట్టినా పెడుతూనే ఉండాలి. ఆ కామాలు ఫినిషే కావు, అందుకే నేను సింపుల్గా ఎంచుకున్నా. అదే అంటున్నాను, 12 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీటెడ్. అది ఎవరో చేసుకుందాం, మాది కూడా అందరికి తెలుస్తుంది కదా మరే. అదనమాట విషయం. అందుకే అమ్మ ఏది చెప్పినా అట్లా గంటాపదంగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అని అంటే, ఏదో నాకైతే కొంచెం క్లారిటీ ఉంది, కానీ అసలు ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చింది అని మీ దగ్గర ఈ ప్రశ్న పెడుతున్నా. ఎగ్ నాకే పెట్టావా? కోడి గుడ్డు వెజ్జా నాన్ వెజ్జా, శాకాహారమా మాంసాహారమా అన్న క్వశ్చన్ వస్తుంది. ఐఎమ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్, సో ఐ థింక్ ఇట్స్ కమ్స్ అండర్ నాన్ వెజిటేరియన్ ఓన్లీ. కానీ ఎందుకు ఈ ఎక్స్క్యూజెస్? మంచి ప్రశ్న ఇది. ఎగ్ ఎలా వస్తుంది? ఎవరికైనా ఒక పిల్ల అంటే పునరుత్పత్తి అవ్వడానికి ఎగ్ అవసరము. మనిషి అయినా అంతే, ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని తీసుకురావడం, ఒక ప్రాణిలో నుంచి ఇంకొక ప్రాణి రావాలి అని అంటే ముఖ్యమైన పదార్థం ఏమిటి అంటే ఎగ్. అది చిన్ని ఎగ్గా పెద్ద ఎగ్గా అనేది, ఇంత ఎగ్గా అనేది తర్వాత విషయం. మనిషి ఇంకో మనిషికి జన్మనివ్వాలి అంటే, పునరుత్పత్తి చెయ్యాలి అని అంటే కూడా సంయోగం జరిగిన తర్వాత ఆ ఎగ్ ఫామ్ అవుతేనే ఒక పిండం తయారై పిండంలో నుంచి శిశువు తయారవుతుంది. ఇది 120% రైట్. ఇదే సృష్టి ధర్మం. ఒక సృష్టి జరగాలి అని అంటే, జీవి రావాలి అని అంటే ఏం కావాలి? గుడ్డు కావాలి. అలా గుడ్డు రావాలి అని అనుకున్నప్పుడు ఆ గుడ్డు ఎలా వస్తుంది? మనిషి గుడ్డు తినలేరు, ఎందుకంటే మనిషిని ఆ గుడ్డు బయటికి రాదు. మనిషి లోపలే పొదిగే. మేము మన భాషలో మాట్లాడుకోవాలి, గుడ్డు పొదుగుతారు చేస్తారు అంటే లోపలే అమ్మ తయారు చేసేస్తోంది మొత్తం. ఆ సృష్టి అమ్మ అంటే నేను నువ్వు కాదు, శ్రీమాత. మొత్తం లోపల గుడ్డు లోపలికి వెళ్ళిన తర్వాత 3 నెలలు అయినప్పటి నుంచి లోపల 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 కాళ్ళు చేతులు మొత్తం అన్నీ తయారు చేసేసి, అసలు ఆవిడకి తెలిసేమో ఈ బయటకు వచ్చాక గుడ్డును కొరుక్కు తినేస్తారేమో, మనుషులు కారేమో, అందుకే లోపలే తయారు చేసి పంపిస్తారు అంటే మాట ఊరికే అంటున్నా. అలాంటి సృష్టి ధర్మాన్ని శ్రీమాత జగన్మాత చేసింది. అలా కాకుండా జంతువుల్లో నుంచి ఇంకో జంతువు రావాలి అని అంటే, కొన్ని వాటికి అయితేనేమో లోపల తయారైపోయి బయటకు వచ్చేవి కొన్ని ఉంటే, కొన్ని మాత్రం బయటకు వచ్చాక తల్లి పొదిగితే వచ్చేవి కొన్ని. అలాంటి పొజిషన్లో వచ్చినదే మనకి కోడిగుడ్డు కానీ బాతుగుడ్డు కానీ. ఒకరు లాజిక్ ఏమడిగారో తెలుసమ్మా? అయితే ఇప్పుడు లోపల ఉన్నప్పుడు ఎగ్ దశలో, ఒకవేళ మనిషికి ఎగ్ దశలో ఉన్నప్పుడు మనము అదేమైనా అయ్యి ఆ గర్భం మిస్క్యారీ అయినప్పుడు మనం ఏమైనా కర్మకాండాలు అవి చేస్తామా? చెయ్యం కదా. అంటే అది పూర్తిగా ప్యూరిఫికేషన్ కాలేదు, పూర్తిగా కంప్లీట్ కాలేదనే కదా అర్థం. సో ఇదే అంతే కదా అని ఇచ్చారమ్మా నాకు సంజాయిష్. అది కాదమ్మా, చాలా తప్పు మాట్లాడుతున్నారు. వాళ్ళకి విధానం అర్థం కాక అనే మాటలు తప్ప. అది నీకు అది కావాలి అని అంటే ఒక 10 ఎపిసోడ్లు నువ్వు చేస్తాను నాతోటి అంటే సృష్టి క్రమము దాని ధర్మము చేసిస్తాను నీకు. అదేమి ఆధ్యాత్మికత కాదు, అది సోషల్ మూమెంటే, తెలుసా? అలా కూడా మనం అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పవచ్చు. ఇప్పుడు కోడిగుడ్డుని మాంసాహారమా శాకాహారమా అనడమే అసలు తప్పు. ఫస్ట్ పాయింట్ అంటే గుడ్డు అంటే ఏంటో చెప్పడానికి నేను ఈ 2 మాటలు చెప్పాను నేను. కాబట్టి గుడ్డు బయటికి వచ్చిన తర్వాత దానికి వాళ్ళ ఉద్దేశం ఏమిటి చెప్తున్నానంటే, దానికి మాంసం లేదు, ఏమీ లేదు కదా, కాబట్టి డైరెక్ట్గా బయటకు వచ్చేసిన తర్వాత పగలగొట్టుకొని తినేద్దాము అంటున్నారు. కానీ నువ్వు తినడానికి నీ ఇష్టం. అది శాకాహారం మాంసాహారం అనే పేర్లు పెట్టకండి. తినాలనుకున్నవాడు ఎవడైనా తినండి, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మనోధర్మం తినాలనుకుంటే. రెండవది, ఒక గుడ్డు తయారవ్వడానికి అసలు విషయం చెప్తున్నా నేను. ఒక గుడ్డు తయారవ్వాలి అని అంటే దానికి సమయం పడుతుందా పట్టదా? నువ్వు మామూలుగా ఉన్నావుగా చెప్పు.
పడుతుంది. ఇప్పుడు ఒక బిడ్డ బయటికి రావాలి అంటే 9 నెలలు ఎలా అయితే కావాలనుకుంటున్నామో, నువ్వు ఎంత చదువుకో, ఎంత టెక్నాలజీ చెయ్యి, ఏమన్నా చెయ్యి, రిసర్చ్ చెయ్యి, 9 నెలలైతే ఆగవలసిందే ఒక బిడ్డ తయారై బయటికి రావాలంటే. అలాగే కోడిగుడ్డు కూడా కోడిలో నుంచి, నాటు కోడుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే సంయోగం జరిగిన తర్వాత, ఒక గుడ్డు ఏర్పడిన తర్వాత 40 రోజులు పడుతుంది. అలాంటిది ఒక గుడ్డు వచ్చింది, 2 గుడ్లు వచ్చాయంటే నీకు ఇక్కడ రోజుకి వందల వేల లక్షల గుడ్లు వస్తున్నాయి ఇంతమంది తినడానికి. అది నిజంగా గుడ్డేనా? చెప్పు మరి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమని వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని అడిగే వాళ్ళకి ఇంజెక్షన్లు, హార్మోన్స్. అది హార్మోన్స్ అంటే నువ్వు బయట నుంచి కృత్రిమంగా తయారు చేసి క్లోనింగ్ చేసో, లేకపోతే ఒక ఇంజెక్షన్ తోటో ఒక గుడ్డును తయారు ఒకటి టక 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 బొమ్మలో చూపించినట్టు, పిల్లలు ఆడుకునే బొమ్మలో చూపించినట్టు టకటక పడిపోతే ఆ గుడ్డు తింటే ఎంత, తినకపోతే ఎంత. మనకందరికీ డిజబిలిటీస్ రావడానికి కారణం కోడిగుడ్డు తినే వాళ్ళకి వచ్చే అనారోగ్యాలన్నీ ఇవే. వాళ్ళకి అది అర్థం కావట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కోడిగుడ్డు తింటే విటమిన్ B12 ఒకటిను, ప్రోటీన్ డైట్ ఒకటిను, దాని మీద ఉండే కాల్షియం అని. నిజంగా వస్తే కాల్షియం వస్తుంది, ఎముకల్లో నుంచి సిక్రియేషన్ జరిగి వచ్చింది అంటే అనుకోవచ్చు. నువ్వేమో అంత కృత్రిమంగా తయారు చేసిన ఎగ్గులు ఇవన్నీ ఎలా వస్తాయి? ఇంక ఇవన్నీ కాకుండా దీన్ని మళ్ళీ శాకాహారం. అసలు ఎంత కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అమ్మలు ఇవన్నీ. కాబట్టి ఇది మాంసాహారమా శాకాహారమా అనుకునే దాని బదులు అసలు కోడిగుడ్డు కరెక్ట్గా మీరు అనుకున్న విధానంలో ఉందా లేదా, మీరు తయారు చేసి కోడిలో, మరి అదే బయట తయారు చేయొచ్చు కదా, మళ్ళీ కోడిలో ఎందుకు తయారు చేస్తున్నారు? కోడిగుడ్డుని కోడిలో ఎందుకు తయారు చేస్తున్నారు? దీనికి ఆన్సర్ ఇవ్వమనండి. కోడికే ఇంజక్షన్లు ఇవ్వడం, కోడికే అన్నీ చెయ్యడం, ఆ కోడి ఏమో టకా 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 టకా. దాని మాంసం కూడా మరి రోజుకి అసలు 1 కిలో మీకు కోడి మాంసం తయారవ్వాలంటే కనీసం 30-40 రోజులు పడుతుంది నాటు కోడి తయారవడానికి. పుట్టంగానే కోడి కిలో వచ్చేస్తుందా? రాదు కదా. మరి అంత నాటుకోడి కావాలి అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? మనకి తెల్లవారులేస్తే కొన్ని వేల లక్షల మంది తినాలి కదా. మరి చికెన్ తినాలన్న వాళ్ళకి ఎలా వస్తుంది అని అంటే ఇలా తయారు చేస్తున్నారు కాబట్టి. దీనివల్ల ఏమవుతుంది, మనం ఏదైతే అనుకుని తినాలనుకుంటున్నామో అది కరెక్ట్ ప్రొసీజర్ ఆహారం అవ్వడం లేదు. ఈ రోజు మెయిన్ గా ఆడపిల్లలు తొందరగా మెచ్యూర్ అవ్వడానికి కారణాలు కూడా ఇవే. ఎందుకంటే మన శరీరంలో ఉండేటువంటి వ్యవస్థ అంతా కూడా హార్మోన్స్ మీద, వీటి మీద ఆధారపడి ఉన్నప్పుడు, మానసిక విషయాల మీద ఆధారపడి ఉన్నప్పుడు నువ్వు అక్కర్లేని జంక్ అంతా, అందుకు దాన్ని జంక్ ఫుడ్ అన్నది. అన్నీ తీసుకొచ్చి పెడుతున్నావు. పుట్టినప్పటి నుంచి వాళ్ళు బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటి, ఆడపిల్ల బలంగా ఉండాలి, రేపొద్దున అది కన్సీవ్ అయిన తర్వాత కూడా బలంగా ఉండాలి, శరీరంలో అది లేదు ఇది లేదని వాడి అక్కర్లేని మాటలని చెప్తున్నారు. తీసుకొచ్చి వాళ్ళ కోడిగుడ్లని తీసుకొచ్చి ఓం స్వాహా స్వాహా అని పెడుతున్నారు. కానీ అది దేనికి దారి తీస్తుందో మీకు అర్థం కావట్లే. PCODల సమస్యలు వస్తున్నాయి, సరిగా వాళ్ళకి ఆ మెన్సురేషన్ పీరియడ్లో సరి అయిన బ్లీడింగ్స్ కావటం లేదు, ఎన్నో రకాలు ఉన్నాయి. అంటే అన్ని ఆహారాలు కలుపుకుని దీనివల్లనే జరుగుతుందని నేను చెప్పట్లేదు. అన్ని రకాల ఆహారాలలో ఇది ఒకటి కూడా ఉన్నది, కానీ దీనికి మళ్ళీ స్పెషల్ ట్యాగ్ వద్దు అంటున్నాను. ఇది కోడిగుడ్డు శాకాహారులు తినండి. ఎందుకు శాకాహారులకి ఆహారాలు లేవా? బోలెడు ఆహారాలు. ఇప్పుడు మాంసాహారులే శాకాహారాల్లోకి వస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి మీకు తెలుసో తెలియదు, అమెరికన్ కంట్రీస్, ఆస్ట్రేలియా అలాంటి చోట్ల అయితే వీగన్ ఫుడ్ అని ఒకటి వచ్చింది. మరి వాళ్ళకి అక్కర్లేదా B12, వాళ్ళకి D విటమిన్ అక్కర్లేదా, వాళ్ళకి ప్రోటీన్ వద్దా? వాళ్ళు మనలాంటి మనుషులేగా. మరి కంప్లీట్గా వాళ్ళు అసలు ఏమీ తినరు, పాలు తినరు, ఎగ్ తినరు, నెయ్యి తినరు, అసలు యానిమల్ బేస్ ఏది వచ్చినా తినరు. వాళ్ళు భూమిలో తయారైన కూరగాయలని తప్ప ఇంకొకటి తినరు. మరి వాళ్ళు బాగున్నారే. మరి వాళ్ళు జిమ్ చేస్తున్నారు, మరి వాళ్ళు రకరకాల పనులు చేస్తున్నారు. ఆ వీగన్ వాళ్ళని అడిగితే చెప్తారు మనకి. నేను చాలా మందిని చూసా. నేను కూడా ఫస్ట్ అనుకునేదాన్ని లేకపోతే మనం బతకలేమేమో అని. ప్రతి మనిషి దేనికి అలవాటు పడితే దానికి తగ్గట్టుగా బతకగలడు. బతకలేము అనే ప్రపంచంలో సృష్టిలో లేదు. నువ్వు ఏది ఉంటే అది. ఇప్పుడు బయట జంతువులన్నీ బతుకుతున్నాయి, అన్నీ మనలాగా చలికి స్వెట్టర్లు వేసుకొని, ఆ తలుపులు ఎండ వచ్చినప్పుడు AC వేసుకొని బతుకుతున్నాయా? ఎండ ఉంటే ఎండలో, ప్రకృతి ఎలా ఉంటే అలా ఉండగలిగేదే జీవి లక్షణం. మనం ఏదైతే మార్చుకుంటామో దానిలో మన మార్పులు అనేక రకాలుగా వస్తున్నాయి. దాంతోపాటు మనం బయట నుంచి చెప్తున్నామే ఇది శాకాహారం ఇది మాంసాహారం. శాకాహారం మాంసాహారంగా నీకు ఇష్టమైతే నువ్వు తింటున్నావు, దానికి ట్యాగ్స్ అక్కర్లా. ఇది అయితే తినండి అని. ఎందుకు శాకాహారం అయితే తినాలని రూల్ ఉందా?
నువ్వు శాకాహారం అని చెప్పావు అనుకుందాం కాసేపు. శాకాహారులు అందరు రోజు నైవేద్యం పెట్టి తింటారా? తినరు. అదొక శరీరంలో నుంచి వచ్చిందే. అంటే ఏంటి, అసలు నిజంగా గుడ్డెలా తయారైతే ఋతుక్రమం ఆపిన తర్వాతే కదా వచ్చేది. మనం కూడా, మనిషి కూడా అంతే కదా, ఒక గుడ్డు ఫామ్ అవ్వాలంటే ఆ 9 నెలలకు మనకి ఋతుక్రమం ఉండదు కదా. అవునమ్మా. అలాంటి దానిలో నుంచి వచ్చి తయారైనటువంటి బయటకు వచ్చిన తర్వాత ఆ గుడ్డుని నువ్వు శాకాహారం, నువ్వు తింటే బాగుంటావు చెప్పడం ఎందుకు? నీకు నచ్చింది నువ్వు తింటున్నావు. ఇప్పుడు మాంసం తినేవాళ్ళు ఎవరైనా వద్దంటున్నారా, కాదంటున్నారా అనటం లేదు. ఇది కూడా అంతే, వాళ్ళు తినాలంటే తినచ్చు, కానీ దీనికి శాకాహారం tag అనే పెట్టండి. ట్యాగ్ మాత్రం పెట్టకండి. తినేవాళ్ళు తినండి, ఎవరు వద్దంటం లేదు, తప్పేమి లేదు. వాళ్ళకి కావాల్సిన, ఎవరి స్వతంత్ర జీవనం వాళ్ళదమ్మలు, ఎవరి మనోభావన వాళ్ళది. కానీ దానిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో తప్పులేదు. ఇదొక్కటే ఆలోచించాలి. ఇన్ని గుడ్లు ఎట్లా వస్తున్నాయి, నిమిషానికి 100 గుడ్లు ఎట్లా వస్తున్నాయి, ఇన్ని గుడ్లు, ఇంత హ్యాచరీ ఎలా జరుగుతోంది, వీటన్నిటిని నిజంగా పొదిగితే పిల్లలు అవుతాయా? పొదిగితే పిల్ల అయితేనే అది గుడ్డమ్మలు, గుర్తుపెట్టుకో. మరి నువ్వు పొదిగితే పిల్ల అవ్వదు. ఈ గుడ్లకు పిల్లలు అవుతాయా? కావు. వచ్చిన గుడ్డు వచ్చినట్టు ఫట్ హట్ 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 హట్. ఎక్కడ పొదుగుతున్నారు, ఎక్కడ పొదగనిస్తున్నారు? అది రోజు ఎన్నని పొదుగుతుంది. పొదగడం అంటే తమాషానా? మీరు ఎప్పుడైనా ఆ పొదిగే విధానం చూస్తే అసలు ఇన్ని మాటలు రానే రావు. అంటే దానిలో ఉండే ఉష్ణం అంతా కూడా ఆ గుడ్డు మీదనే కూర్చొని చేస్తేనే అది నెమ్మదిగా దాని ప్రాసెస్ ప్రకారంగా టైం తీసుకుని అది నెమ్మదిగా పగలడం, దానిలో నుంచి ఆ బుజ్జి, ఆ చిన్ని కోడిపాప బయటికి రావాలి. అది బయటకు వచ్చిన తర్వాత అది ఎలా పెరగాలో, బిడ్డ పెరిగినట్టు అది పెరుగుతుంది. అది కూడా బిడ్డే కదా. అలా ఉండే విధానం నీకు ఇన్ని ఉన్నాయా? మరి ఇవన్నీ ఆలోచించిన వాడు అసలు ఈ మాట అనడు నాకు తెలిసి. కాబట్టి మనము అనవసరమైన ట్యాగ్స్ ఏమి ఇవ్వకుండా, తినదలుచుకున్న వాళ్ళు తినండి. దాన్ని మనం ఏమీ తప్పు పట్టడం లేదు. ఎవరిని ఎప్పుడు తప్పు పట్టకూడదు. ఆహార విషయంలో ఎవరిని ఏమి అనకూడదమ్మా. నీకు నచ్చింది నువ్వు తిను, నీకు నచ్చలేదు అంటే తినలేవు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాడు శాకాహారి కాబట్టి తినడు, మాంసాహారి కాబట్టి. శాకాహారులు అందరూ మాంసాలు తింటలేదా? తింటున్నారు. ఎవరిష్టం వాడది. తింటే తప్ప వాడికి ఏమైనా అయిపోయిందా? ఏమీ కాదు. నువ్వు కనుక జీవన విధానం చిన్నప్పటి నుంచి అలా తయారైతే నువ్వు అదే తింటావు. నీ ఇంట్లో ఏది పెడితే నువ్వు అది తింటావు, అలవాటు చేసుకుంటావు. మీ అబ్బాయి కనుక చిన్నప్పటి నుంచి అసలు వేరే ఏం లేకుండా పప్పన్నం తప్ప అదే పెట్టు, పెద్దయ్యాక కూడా వాడు పప్పన్నమే తింటాడు. లేదురా మనం మాంసాహారం రా, మరి ఇప్పుడు నువ్వు అది తినాలిరా అంటే పోమ్మా, నువ్వు అది నువ్వు రుచే చూపించకపోతే ఇది చెడ్డది. ఇదొకటి ఉంది కదా మనకి, అది చెడ్డది. ఇక్కడే ఇంతవరకే నీకు నువ్వు చెప్పే ఏ రుచి అయినా, నీ చేసే వంటలు ఏదైనా, ఏ చెఫ్ అయినా ఏదైనా ఇంతవరకే వాడు. ఇక్కడికి వెళ్ళాక అందరం ఒకటే. అలా భగవంతుడు ఇక్కడ అంతా ఒకటిగానే చేస్తాడు. ఇక్కడ మాత్రమే నువ్వు డిఫరెంట్గా చూసుకోగలుగుతావు. కాబట్టి ఇన్ని విషయాలు కూడుకుని ఉన్నాయి. కాబట్టి కోడిగుడ్డు అనే మాటకు తీసుకుని, అది కోడిగుడ్డు అంటావా, గుడ్డు అన్నావు నువ్వు, అందుకే తెలివిగా గుడ్డ అని అడిగావు, కోడిగుడ్డ అనలేదు. ఇది కూడా బాగానే ఉంది. సో గుడ్డు శాకాహారమా మాంసాహారం అనే ట్యాగ్ బదులు ఇష్టమైన వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు, లేని వాళ్ళు లేదు. కానీ గుడ్డు ప్రాసెస్ మాత్రం ఇది అనే విషయం మనం తెలుసుకుంటే నీకు నాకు ఇద్దరికి క్లారిటీ ఉంటుంది. సూపర్ అమ్మా, ధన్యవాదాలు.